గైస్, రోడ్డుకి లెఫ్ట్ సైడ్ లో 500 మీటర్లో గవర్నమెంట్ హాస్పిటల్ అని ఒక బోర్డు ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్పాను మీకు అర్థం అవుతుంది. రాత్రి 12 గంటల సమయంలో రాజస్థాన్లోని పల్లెటూరులో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. చుట్టూ గాఢమైన నిశ్శబ్దం, గాలి శబ్దం తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. గైస్, ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. అయితే మూసేసిన హాస్పిటల్లో ఆ రాత్రి చికిత్స చేసింది ఎవరు? ఆ రాత్రి సిటీ నుండి ఇద్దరు స్నేహితులు అర్జున్, కిరణ్ బైక్ మీద ఒక గ్రామం దాటుతూ వెళ్తున్నారు. వాళ్ళు ఒక ఫంక్షన్ నుండి తిరిగి వస్తున్నారు. రాత్రి టైం అయ్యేసరికి రోడ్లు ఖాళీగా ఉన్నాయి. బైక్ స్పీడ్ కొంచెం ఎక్కువగానే ఉంది. రోడ్డు మీద ఒక పెద్ద నీడ కదిలినట్టు కనిపించింది. అర్జున్ జాగ్రత్త అని కిరణ్ అరిచాడు. బైక్ ఒకసారిగా స్కిడ్ అయింది. అయితే వాళ్ళిద్దరూ రోడ్డుపై పడిపోయారు. కిరణ్, అర్జున్ ఇద్దరికి కాళ్ళు చేతులకి చిన్న చిన్న గాయాలయ్యాయి. చుట్టూ ఎవ్వరూ లేరు. రాత్రి అంతా చీకటిగా ఉంది. అప్పుడే కొంచెం దూరంలో రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో ఒక బోర్డు కనిపించింది. గవర్నమెంట్ హాస్పిటల్ 500 మీటర్లు అని. అది చూసిన అర్జున్ ఇలా అన్నాడు, అక్కడికి వెళ్దాంరా, లేకపోతే ఈ గాయాల నుండి రక్తం ఎక్కువగా పోతుంది అని. వాళ్ళు బైక్ తీసుకొని నెమ్మదిగా ఆ హాస్పిటల్ దగ్గరికి చేరుకున్నారు. హాస్పిటల్ చాలా పాతగా కనిపించింది. బయట ఒకటే ఒక లైట్ వెలుగుతోంది. లోపలికి వెళ్ళగానే డాక్టర్ కుర్చీలో కూర్చొని ఉన్నాడు. ఏమైంది అని అడిగాడు. వాళ్ళు యాక్సిడెంట్ గురించి చెప్పారు. డాక్టర్ వెంటనే నర్సును పిలిచాడు. ఆ నర్స్ చాలా సైలెంట్గా ఉంది. ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. గాయాలు క్లీన్ చేసి బ్యాండేజ్ చేశారు. ఆ డాక్టర్, ఇప్పుడు ఓకే, రాత్రి జాగ్రత్తగా వెళ్ళండి అని డాక్టర్ చెప్పాడు. వాళ్ళు థ్యాంక్స్ చెప్పి బయలుదేరారు. కానీ బయటకు వస్తున్నప్పుడు అర్జున్ ఒకసారిగా వెనక్కి చూశాడు. హాస్పిటల్ కారిడార్లో ఆ నర్స్ నిలబడి వాళ్ళనే చూస్తోంది. ఆమె ముఖం చాలా విచిత్రంగా కనిపించిందంట. కళ్ళు పూర్తిగా తెల్లగా కనిపించాయి. వాళ్ళు బైక్ మీద బయలుదేరారు. కొంచెం దూరం వెళ్ళాక కిరణ్ అన్నాడు, అర్జున్, ఒక విషయం గమనించావా? ఏంటి? అక్కడ హాస్పిటల్ చాలా బాధగా ఉంది, కానీ లోపల మాత్రం ఎవ్వరూ లేరు. పేషెంట్స్ కూడా లేరు. అర్జున్ కూడా ఆలోచించాడు. అప్పుడు బైక్ మిర్రర్లో అర్జున్ ఒక నీడను చూశాడు. అది వాళ్ళ వెనకాలే పరిగెత్తుతున్నట్టుంది. అతను వెంటనే వెనక్కి చూశాడు, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. అయితే అప్పటికే సమయం తెల్లవారుజామున 3:30 అవుతుంది. కొద్దిసేపటికి వాళ్ళు ఒక టీ షాప్ దగ్గర ఆగారు. అక్కడ ఒక అతను ఇలా అడిగాడు, ఏంటి బాబు ఈ కట్లన్నీ అని. అప్పుడు వాళ్ళకి జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పి, అంకుల్, దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాం అని చెప్పాడు. అది విన్న ఆ వ్యక్తి ఫస్ట్ షాక్కు గురయ్యాడు. తర్వాత, బాబు, ఆ హాస్పిటల్ 10 సంవత్సరాల క్రితమే మూసేశారు. అక్కడ ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అందులో ఉన్న డాక్టర్, నర్స్, ఇంకా కొంతమంది పేషెంట్స్ అందరూ అక్కడే చనిపోయారు అని చెప్పాడు. అర్జున్, కిరణ్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అది అసాధ్యం, మేము ఇప్పుడే అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాం అన్నారు. అది విన్న ఆ వ్యక్తి, బాబు, ఇది మొదటిసారి కాదు. ఇక్కడ ఇంకా చాలా మంది రాత్రులు యాక్సిడెంట్ అయ్యాక అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాం అని చెప్తుంటారు. కానీ ఉదయం వెళ్ళి చూసేసరికి అక్కడ కేవలం పాడిన బిల్డింగ్ మాత్రమే ఉంటుంది. అర్జున్ వెంటనే తన చేతిని చూశాడు. బ్యాండేజీ ఉంది. అయితే ఆ బ్యాండేజీ మీద ఒక విచిత్రమైన పాత స్టైల్ మెడికల్ మార్క్ కూడా ఉంది. అది చూసిన ఆ పక్కన ఉన్న వ్యక్తి, ఇది ఆ డాక్టర్ సంతకం అని చెప్పాడు. అయితే అప్పుడు వాళ్ళిద్దరూ అక్కడ 500 మీటర్లు హాస్పిటల్ అని ఒక బోర్డు ఉంది కదా, అది తీసేయాలి కదా అని అడిగారు. అప్పుడు పక్కనున్న వ్యక్తి, అలాంటి బోర్డు ఏమీ అక్కడ లేదు బాబు అని చెప్పాడు. అది విన్న వాళ్ళు, ఆ బోర్డు ఉంది కదా అని చూడడానికి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళారు. కానీ అక్కడ ఆ బోర్డు మీద ఆ ఊరి పేరు తప్ప ఇంకేమీ లేదు. ఈ వీడియోకి ఇంతే గైస్. వీడియో నచ్చితే ఏం చేయాలో మీ అందరికీ తెలుసు. లైక్, షేర్, కామెంట్. ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.